3 కన్నులతో దశభుజాలతో దర్శనమిచ్చే వినాయకుడి గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో ఉంది ఈ దశభుజ గణపతి ఆలయం. దేశంలో ఎక్కడా లేని విధంగా దశభుజాలు కలిగి భారీ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు ఇక్కడ వినాయకుడు. ఈ ఆలయంలో వినాయకుడు 15 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు, 10 చేతులు కలిగి ఒకే రాతిలో మలచబడి ఉంటారు. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో భూపతి రాయలు అనే పాలకుడు నిర్మించినట్టు తెలుస్తోంది. ఇక్కడ గణపతి విగ్రహం ఎంతో విశేషంగా ఆకట్టుకుంటుంది. 3 కండ్లతో ముక్కంటి బిడ్డగా మహాశక్తిని గుర్తుకు తెచ్చేలా దశభుజాలు, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శన చక్రంతో విశేషంగా ఆకట్టుకుంటారు. ఇక్కడ వినాయకునికి మొత్తం 10 చేతులు ఉంటాయి. ఎడంవైపు 5 చేతులు, కుడివైపు 5 చేతులతో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో ఆ రూపం భక్తులను తన్మయులను చేస్తుంది. ఈ ఆలయంలో ఆది మంగళవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. నెల సంకష్టహర చతుర్థికి వందలాది మంది భక్తులు వస్తుంటారు. వినాయక చవితి సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ గణపతి 10 చేతుల వాడు కావడంతో దశభుజ గణపతిగా, కోరిన కోరికలను సిద్ధింపచేసే సిద్ధి వినాయకుడిగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈ అద్భుతమైన ఆలయం అనంతపురం నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.